వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు కట్టుదిట్టంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,415 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో 210 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. మాల్ ప్రాక్టీస్ నివారించేందుకు 156 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. 10th పరీక్షల గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. 10వ తరగతి పరీక్షలకి ముఖ్యంగా ఏ సెంటర్స్ ని నియమిస్తున్నారో వారం ముందే చెప్పారు. అందులోనూ విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఈసారి అంటే ఈ సంవత్సరం కొత్తగా ఫ్రీ బస్సులు కూడా ప్రకటించారు. 10వ తరగతి రాసే ప్రతి ఒక్కరికి కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని అందించారు. అయితే ఇందులోకి సంబంధించి పరీక్షలకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొనసాగుతున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి లోపలికి వెళ్లే విధంగా పెట్టారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో 3,28,652 మంది అంటే అబ్బాయిలు ఉండగా దానికి సంబంధించి బాలికలు 3,11,264 మంది బాలికలు రాయనున్నారు. అయితే ఏపీలో 210 కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన పోలీసులు కానీ బందోబస్తు కానీ ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా 149 కేంద్రాలను సిద్ధం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద శాంతి భద్రతల కోసం సెక్షన్ 144ని అమలు చేస్తూ కేంద్రం 1000 మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్ని కూడా మూసివేసింది. పరీక్షలకు సంబంధించి పొద్దున్నే 8:30 గంటల వరకు అయితే అనుమతిస్తున్నారు. అంటే తర్వాత పరీక్షకి సమయం అయిన తర్వాత ఒక ½ అన్ అవర్ కూడా పర్మిషన్ ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. భద్రతా చర్యలు లోపించకుండా ఎటువంటి జెరాక్స్ మిషన్లు కూడా దాదాపు ఏ పాఠశాల ముందు ఏ పరీక్షా కేంద్రాల ముందు సెంటర్స్ వద్ద కూడా జెరాక్స్ సెంటర్స్ కానీ జెరాక్స్ మిషన్స్ కానీ లేకుండా అయితే ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ముఖ్యంగా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీస్ బందోబస్తు కూడా ఉంది. దాంట్లోనూ సెక్షన్ 144ని అమలు చేశారు. దీనికి సంబంధించి ప్రత్యేకమైన తనిఖీలు కూడా చేస్తున్నారు. స్మార్ట్ వాచ్లు వంటి ప్రత్యేకమైన వాచెస్ని కూడా తీసుకురావడానికి అలౌ లేకుండా చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని సెంటర్స్ని కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించారు. హాల్ టికెట్ చూపిస్తే ఉచిత బస్సు సౌకర్యం విద్యార్థులందరూ కూడా వాడుకోవచ్చు. మనం విజువల్స్ లో చూసుకుంటే కూడా పేరెంట్స్ కూడా సెంటర్స్ ముందు నిలబడిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ సంవత్సరం మరింత ఎక్కువ మంది విద్యార్థులు ఈ పరీక్ష రాసే అవకాశం ఉంది. అదేవిధంగా పరీక్షలకు సంబంధించి ఈసారి నూతనంగా ప్రత్యేకంగా ప్రతిపాదనలు తెచ్చారు. OMR షీట్స్ మీద కాకుండా హాల్ టికెట్ షీట్ మీదే పరీక్షా కేంద్రం స్కానింగ్ కోడ్ ని పెట్టారు. అది స్కాన్ చేసి పరీక్షా కేంద్రానికి వెళ్లే రూట్ ని కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, YK న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.